నమస్కారం సిటీ న్యూస్కి స్వాగతం. ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఉంగుటూరు నియోజకవర్గంలో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేసి ప్రజా వేదికలో మాట్లాడిన సీఎం చంద్రబాబు. ఏలూరు జిల్లాకు గోదావరి జిల్లాగా నామకరణం చేయాలనే ఆలోచన రావడం శుభ పరిణామం. గోదావరి జిల్లా సాధన సమితి చేస్తున్న కృషికి పూర్తి స్థాయిలో సహకరిస్తానని తెలిపిన పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు. వార్షికోత్సవం సందర్భంగా జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో ఆఫర్ల మేళా, సద్వినియోగం చేసుకోవాలని కోరిన మాల్ మేనేజర్ బ్రహ్మానందరావు. భావితరాలకు ఆరోగ్యవంతమైన సమాజాన్ని అందించేందుకు యువత పాటుపడాలి. ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ వెంకటేశ్వరరావు సూచన. ప్రజా సంక్షేమమే తమ ప్రభుత్వ ధ్యేయమని, దీనికోసం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను పూర్తి స్థాయిలో అమలు చేస్తున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గంలో సోమవారం పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా గోపీనాథపట్నంలో లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేశారు. అనంతరం గొల్లగూడెంలో జరిగిన ప్రజావేదికలో ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. గోదావరి పుష్కరాలకు ముందుగానే పోలవరం ప్రాజెక్టును ప్రారంభించి జాతికి అంకితం చేస్తామని స్పష్టం చేశారు. చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని కూడా త్వరలో ప్రారంభించి గోదావరి జిల్లాల్లో నీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు 1984 సంవత్సరంలో సామాజిక పెన్షన్లు తీసుకువచ్చారని గుర్తు చేశారు. పెన్షన్లో 51% మహిళలకే అందుతున్నాయని పేర్కొన్నారు. ఎంత భారమైనప్పటికీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అన్నిటినీ అమలు చేస్తున్నామని వివరించారు. ముందుగా ముఖ్యమంత్రికి రాష్ట్ర మంత్రులు నాదెండ్ల మనోహర్, కొలుసు పార్థసారథి తదితరులు ఘన స్వాగతం పలికారు. అదేవిధంగా వివిధ శాఖలు ఏర్పాటు చేసిన స్టాల్స్ను పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో పార్లమెంటు సభ్యులు పుట్టా మహేష్ కుమార్, జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ, అబ్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు, శాసనమండలి సభ్యులు పేరాబత్తుల రాజశేఖర్, ఐజీ జీవీజీ అశోక్ కుమార్, కలెక్టర్ కె వెట్రిసెల్వితో పాటుగా పలువురు శాసనసభ్యులు పాల్గొన్నారు. ఈరోజే నేను ఒక ఇంటికి పోయాను. ఆ ఇంటికి పోయి ఒక కిడ్నీ పేషెంట్, చాలా కష్టాల్లో ఉండే వ్యక్తికి నేరుగా 10,000 రూపాయలు వచ్చాను. ఆ కుటుంబం యొక్క బాధ మీరు చూస్తే, తల్లికి బాగా లేకపోతే ఏం చేయాలో తెలియకుండా 10వ తరగతి పాస్ అయిన తర్వాత ఆవిడ కుమార్తె గుడ్ల వాసవి 10వ తరగతి నిలిపేసి తల్లిని కాపాడుకోవడానికి అనునిత్యం పనిచేసే ఆ అమ్మాయిని చూస్తే చాలా ఒక్కోసారి కుటుంబాలు ఏ విధంగా చితికిపోతాయో అర్థమవుతుంది. అలాంటి మాధవిని ఈరోజు ఆ కుటుంబానికి నేను ఒకటే హామీ ఇచ్చాను. ఆ కుటుంబం అప్పులు చేసింది. ఈరోజు తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 10,000 రూపాయలు ఇచ్చాం కాబట్టి ఆ 10,000 రూపాయలతో డయాలసిస్ చేసుకుంటూ కనీసం బ్రతికే పరిస్థితి వచ్చింది. అలాంటి ఒక మంచి కార్యక్రమానికి 10,000 రూపాయలు ఇచ్చామంటే అది నాకు చాలా సంతోషం. ఇది సాధ్యమైందంటే ఒక పక్క తెలుగుదేశం, ఇంకొక పక్క మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నరేంద్ర మోడీ గారు ముగ్గురం కలిసి ఎన్నికల ముందు మీ అందరికీ చెప్పాం. మేము ఆ రోజు ఒక మాట చెప్పాం. ఈరోజు మా కలయిక మా కోసం కాదు. ఈ రాష్ట్ర నిర్వీర్యమైనటువంటి ఆర్థిక వ్యవస్థ, విధ్వంసమైనటువంటి ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసుకోవాలి. నిండు మనసుతో ఆశీర్వదించమని మిమ్మల్ని కోరాం. ఆ రోజు మేము చెప్పిన మాటలు మీకు గుర్తుంటాయి. ఆ రోజు మేము చెప్పింది అభివృద్ధి చేస్తాం, సమిక్షేమం ఇస్తాం, సుపరిపాలనకు నాంది పలకతామని నేను, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు మీకు మాట ఇచ్చాం.
ఇచ్చిన మాటకు మిమ్మల్ని అందరినీ చూస్తే మామూలు స్పందన కాదు, నా జీవితంలో ఎప్పుడూ చూడనటువంటి స్పందన. ఎవరిని అభ్యర్థిని పెడితే వాళ్ళు గెలిపించారు. 94% స్ట్రైక్ రేట్ అంటే 57% ఓట్లేసి గెలిపించిన ఘనత రాష్ట్ర ప్రజానీకానిది. ఏలూరు జిల్లాకు గోదావరి జిల్లాగా నామకరణం చేయాలని ఆలోచన రావడం శుభపరిణామమని పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు కొనియాడారు. దీని సాధన కోసం గోదావరి జిల్లా సాధన సమితి చేస్తున్న కృషికి పూర్తి స్థాయిలో తన సహాయ సహకారాలు అందిస్తానని ఎమ్మెల్యే బాలరాజు పేర్కొన్నారు. జీలిగిమెల్లి మండలం బరింకలపాడు గ్రామంలో క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే బాలరాజును గోదావరి జిల్లా సాధన సమితి సభ్యులు కలిసి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోదావరి నదితో పూర్వ పశ్చిమ గోదావరి జిల్లా వాసులకు ఎంతో అనుబంధం ఉందన్నారు. ఏలూరు జిల్లాకు గోదావరి జిల్లాగా నామకరణం చేయడం సమంజసమన్నారు. దీనికి నడుం బిగించిన గోదావరి సాధన సమితి సభ్యులను అభినందిస్తున్నానన్నారు. ఈ అంశాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లి ఏలూరు జిల్లా పేరును ఉత్తర గోదావరి జిల్లాగా మార్పు చేసేందుకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గోదావరి సాధన సమితి నాయకులు ముప్పిడి శ్రీనివాసరావు, షేక్ ముస్తఫా, పాలపర్తి శ్రీనివాస్, బొబ్బర రాజపాల్ కుమార్, రావూరి కృష్ణ, పాతూరి అంబేద్కర్, బాదరాల నరేష్, రాజాన్ సత్యనారాయణ, నెట్టా రామ్కుమార్, అందుగుల శ్యామ్, సురేంద్ర, బైగాని తేజ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గోదావరి జిల్లా సాధన సమితి సభ్యులందరూ కూడా ఈరోజు నా దగ్గరికి రావడం జరిగింది. ఇది ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏలూరు జిల్లాని ఉత్తర గోదావరి జిల్లాగా మార్చాలని ప్రతిపాదన చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఏదైతే మనం గోదావరి జిల్లాకు సంబంధించి ఖచ్చితంగా గోదావరి అనేటువంటి ఒక నామకరణం మన జిల్లాకి ఉండాలి. అలాగే ఏలూరు జిల్లాని ఉత్తర గోదావరి జిల్లాగా మారుస్తే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ప్రకృతి కానీ లేకపోతే ఇక్కడ ఉండేటువంటి గోదావరి ఖచ్చితంగా మన గోదావరి పేరు మీద ఉంటుంది అనేటువంటి ఒక ఉద్దేశంతో ఈరోజు మెమోరాండాలు ఇవ్వడం జరిగింది. తప్పకుండా ఈ ఇష్యూని సీఎం గారి దృష్టిలో పెడతాం. అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో కూడా మేము మెమోరాండాలు ఇవ్వడం కూడా జరుగుతుంది. రేపు ఖచ్చితంగా అంటే ఇది ఒక శుభ పరిణామం. ఎందుకంటే మన గోదావరి జిల్లాకి సంబంధించి ఇది ఒక గోదావరి నామకరణం ఉంటే మనకి ఒక ఇదిగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మా సహాయ సహకారాలు అంతా కూడా ఏదైతే ఈ సాధన సమితికి ఖచ్చితంగా మేము సహాయ సహకారాలు అందిస్తాం. జంగారెడ్డిగూడెం పట్టణంలోని చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో ఆఫర్ల మేళా మొదలైంది. పట్టణంలో చందన బ్రదర్స్ ప్రారంభించి 6 వసంతాలు పూర్తి చేసుకుని 7వ వసంతంలోకి అడుగుపెట్టింది. ఈ నేపథ్యంలో షాపింగ్ మాల్ యాజమాన్యం పలు ప్రత్యేక ఆఫర్లను తీసుకొచ్చింది. ఈ ఆఫర్ల పట్ల కొనుగోలుదారులు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా షాపింగ్ మాల్ మేనేజర్ బ్రహ్మానందరావు మాట్లాడుతూ జంగారెడ్డిగూడెం పట్టణంలో చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ను ఆదరిస్తున్న కొనుగోలుదారులకు కృతజ్ఞతలు తెలిపారు. వార్షికోత్సవం సందర్భంగా అన్ని రకాల వస్త్రాలపై ప్రత్యేక ఆఫర్లను అమలు చేస్తున్నామన్నారు. అంతేకాకుండా బహుమతులు కూడా ఇస్తున్నట్లు తెలిపారు. డిసెంబర్ 1వ తేదీన ప్రారంభమైన ఈ ఆఫర్లు జనవరి 15 వరకు కొనసాగుతాయన్నారు. కొనుగోలుదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. అదేవిధంగా పలువురు కొనుగోలుదారులు మాట్లాడుతూ చందన బ్రదర్స్తో తమకు కొన్ని సంవత్సరాల అనుబంధం ఉందన్నారు. షాపింగ్ అంటేనే తమకు గుర్తొచ్చేది చందన బ్రదర్స్ అన్నారు. ప్రతి ఒక్కరూ ఈ షోరూంను సందర్శించాలని కోరుతున్నారు. అందరికీ నమస్కారం. చందనవేశ జంగారెడ్డి తరపున మాది ఈరోజు 6 సంవత్సరాలు పూర్తి చేసుకుని 7వ సంవత్సరంలోకి అడుగుపెట్టామండి. మీ అందరికీ కూడా మా కస్టమర్ దేవులందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరున్న ధన్యవాదాలండి. ప్రతి సెక్షన్లో కూడా సారీస్లో కానీ, కిడ్స్ వేర్లో కానీ, లేడీస్ వేర్లో కానీ, మెన్స్ వేర్లో కానీ చాలా మంచి ఆఫర్లు ఉన్నాయండి. ఆఫర్తో పాటు ప్రతి 1499 విలువ వస్త్రాలతో ఉచిత బహుమతి కూడా ఇవ్వటం జరిగిందండి. అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేయవలసిందిగా కోరుచున్నామండి. ఈ ఆఫర్లో డిసెంబర్ 1 నుంచి జనవరి 15 వరకు కూడా కొనసాగుతూ ఉంటాయండి. ఏ రోజుకు ఆ రోజు ఆఫర్లు మారుతూ ఉంటాయండి. అందరికీ కూడా ఈ అవకాశాన్ని మరొకసారి అందరూ వినియోగించుకోవాలని కోరుచున్నామండి. చందన బ్రదర్స్ 6 సంవత్సరాలు పూర్తి చేసుకుని 7వ సంవత్సరంలో అడుగు పెడుతున్న
శుభ సందర్భంలో మా ఆర్థిక శుభాకాంక్షలు అందజేస్తున్నాం. ఈ షాపుల్లో మేము 4 సంవత్సరాల నుంచి పర్చేసింగ్ చేస్తున్నాం. కనీసం ఎన్నో ప్రాంతాలలో యేసుక్రీస్తు ఆశీర్వాద మహోత్సవ మహాకార్యములు, క్రిస్మస్ మహాపండుగల్లో ఈ షాపు నుంచి పర్చేసింగ్ చేసిన షాపు నుండి పట్టుకెళ్లిన వస్త్రాలు ఎందరికో పేదలకు దీనులకు మేము పంచుచుండగా వారి ఎంతో ఆనందం సంతోషంతో ఆ వస్త్రాలు నాణ్యమైనవని చాలా బాగున్నాయని ఆ ప్రజలు ఆనందిస్తున్నప్పుడు ఈ షాపు వారు మాకు ఇస్తున్న నమ్మకమైన వస్త్రాలను బట్టి వారిని అభినందిస్తున్నాం. కట్టుకున్న ప్రతి వారు కూడా చాలా బాగున్నాయి, వస్త్రాలు బాగున్నాయి, డిజైన్లు బాగున్నాయి, నాణ్యమైన బట్టలు ఇస్తున్నారని వారు ఎంతో సంతోషిస్తున్నప్పుడు వారు తిరిగి మాకు చెప్పుతున్నప్పుడు ఆ షాపు వారు మాకు ఇస్తున్న నాణ్యమైన బట్టలను బట్టి వారిని అభినందిస్తున్నాం. ఇలాగే ఈ షాపు కొనసాగి దినదినాభివృద్ధిగా జంగారెడ్డిగూడెం పట్టణంలో మరింత అభివృద్ధి చెంది ప్రథమ స్థానంలో ఈ చందన బ్రదర్స్ అనే షాపు ముందడుగులో నడవాలని మనసా వాచ్యకర్మన ఏకమనసుతో కోరుకొనుచున్నాను. చందన బ్రదర్స్ కి నేను రెగ్యులర్ కస్టమర్ని, కానీ చాలా బాగున్నాయి ఆఫర్స్ కూడా. ఈ రోజున ఒక శారీ తీసుకుందాం వచ్చాం, మొత్తం పూర్తిగా ఒక 10 శారీస్ వరకు తీసేసుకున్నాం ఈ రోజు. థ్యాంక్ యూ. ఆఫర్స్ అన్ని చాలా బాగున్నాయండి. శారీస్ కానీ, డ్రెస్సెస్ కానీ, మెన్స్ వేర్, జెంట్స్ వేర్, కిడ్స్ వేర్ అన్ని ఆఫర్స్ కూడా చాలా బాగున్నాయి. మేము ఎప్పటి నుంచి షాపింగ్ చేస్తున్నామండి. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా ఇక్కడే చేస్తాము. కాస్ట్ కూడా బాగుంటుంది, క్లాత్ నాణ్యత కూడా చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. భావితరాలకు ఆరోగ్యవంతమైన సమాజాన్ని అందించేందుకు యువత పాటుపడాలని జంగారెడ్డిగూడెం ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ బోడపాటి వెంకటేశ్వరరావు తెలిపారు. అంతర్జాతీయ ఎయిడ్స్ దినోత్సవం పురస్కరించుకుని జంగారెడ్డిగూడెం పట్టణంలోని దామోదరం సంజీవయ్య ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డాంగేనగర్ యూపీహెచ్సి ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. కళాశాల వద్ద ప్రారంభమైన ఈ ర్యాలీ శ్రీనివాసపురం రోడ్లో కొనసాగింది. ర్యాలీలో భాగంగా విద్యార్థుల మానవహారంగా ఏర్పడి అవగాహన నినాదాలు చేశారు. ఈ సందర్భంగా యూపీహెచ్సి ప్రతినిధి అనురాగ్తో కలిసి కళాశాల ప్రిన్సిపాల్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఎయిడ్స్ అనేది అంటువ్యాధి కాదన్నారు. దీనిపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు తమ కళాశాలలో రెడ్ రిబ్బన్ క్లబ్ ఏర్పాటు చేసి ప్రతి నెల అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. భావితరాలకు ఆరోగ్యవంతమైన సమాజం అందించేందుకు యువత పాటుపడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో యూపీహెచ్సి వైద్యులు డాక్టర్ సల్మాన్ ఖాన్, ఎంపీహెచ్ఏ లక్ష్మణరావు, కళాశాల సిబ్బంది శ్రీనివాసరావు, కోటారత్నం, బి సబిత తదితరులు పాల్గొన్నారు. శ్రీ దామోదరం సంజయ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈరోజు అంతర్జాతీయ ఎయిడ్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని కళాశాలలో విద్యార్థుల ద్వారా ర్యాలీ నిర్వహించడం అనేటటువంటి జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి ఎయిడ్స్ మహమ్మారిని నిర్మూలించాలనేటటువంటి ఉద్దేశంతో ఐక్యరాజ్యసమితి అట్లాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అనేటటువంటి జరుగుతుంది. దాంట్లో భాగంగా కళాశాలలో రెడ్ రిబ్బన్ క్లబ్ని ఏర్పాటు చేసి ప్రతి నెల కూడా విద్యార్థులకి అవగాహన సదస్సులు నిర్వహించడం అనేటటువంటి జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఎయిడ్స్ అనేటటువంటిది సెక్షువల్ కాంటాక్ట్స్ వల్ల, అట్లాగే రక్త మార్పిడి ద్వారా, ఇంజక్షన్స్ ద్వారా తల్లి నుండి బిడ్డకి అనేటటువంటి సంక్రమిస్తుంది అని, అదేవిధంగా కళాశాల స్థాయిలో యువకులందరూ కూడా దీనిపైన అవగాహన చేసుకొని రాబోయేటటువంటి భావితరాలకు మంచి ఆరోగ్యకరమైనటువంటి జనరేషన్ అందించాలనేటటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాలను కళాశాలలో నిర్వహించడం జరుగుతుంది. ఎయిడ్స్ అనేటటువంటిది అంటించుకునే వ్యాధి కానీ అంటువ్యాధి కాదు అని పిల్లలందరికీ కూడా అవగాహన అనేటటువంటిది కల్పిస్తున్నాము. దాంట్లో భాగంగానే ఈరోజు కళాశాల నుంచి హాస్పిటల్ సిబ్బంది, అదే గవర్నమెంట్ హాస్పిటల్ సిబ్బంది, అదేవిధంగా మా కళాశాల సిబ్బంది, విద్యార్థులందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఈ ఎయిడ్స్ నివారణ కార్యక్రమంలో భాగంగా ర్యాలీ నిర్వహించడం అనేటటువంటి జరుగుతుంది. అలాగే ఈ కళాశాల నందు ఈవేళ అంతర్జాతీయ ఎయిడ్స్ నివారణ కార్యక్రమం అంటే డిసెంబర్ 1 ప్రతి సంవత్సరం కూడా మనం నిర్వహించుకుంటూ ఉంటాము. దీంట్లో ఏంటంటే ముఖ్యంగా హెచ్ఐవి పట్ల యువతలో చైతన్యం కల్పించాలి. ఏంటంటే యువతకి ముందు అవగాహన ఉండాలి అనే దృక్పథంతో ఇక్కడ నుంచి మనం ర్యాలీగా బయలుదేరి ప్రజల్లో అవగాహన కల్పించడానికి ముఖ్యంగా విద్యార్థుల ద్వారా ఇది ఎలా వస్తుంది, ఎలా నివారించగలుగుతాం అనే దాని మీద అవగాహన ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. దీనికి ముఖ్యంగా అధ్యక్షత మన సల్మాన్ సార్ గారు వహించడం జరిగింది. డాక్టర్ పిఎస్సి వైద్యాధికారి వారు
ఈ కార్యక్రమం అంతట్లో కూడా కాలేజీ వారి భాగస్వామ్యం ఎంతో ముఖ్యమైనది. విద్యార్థులు అందరూ కూడా చక్కగా ర్యాలీగా బయలుదేరి ఇప్పుడు ప్రజలకి అవగాహన కల్పించడానికి ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. హనుమాన్ జయంతి సందర్భంగా జంగారెడ్డిగూడెం గ్రామదేవత గంగానమ్మ ఆలయం వెనుక భాగాన ఉన్న శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయంలో జరిపే పూజా కార్యక్రమాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఆలయ అర్చకులు వాడపల్లి శేషాచార్యులు కోరారు. పట్టణంలోని భక్తాంజనేయ స్వామి ఆలయంలో ఆలయ కమిటీ సమక్షంలో అర్చకులు శేషాచార్యులు సోమవారం మీడియాతో మాట్లాడారు. ఈ నెల 3వ తేదీన హనుమాన్ జయంతిని పురస్కరించుకుని భక్తాంజనేయ స్వామి ఆలయంలో 1,00,000 తమలపాకుల పూజ, హనుమాన్ వ్రతం జరుపుతామన్నారు. ముందుగా సీతారామలక్ష్మణ హనుమాన్ ఉత్సవ విగ్రహాలతో శోభాయాత్ర నిర్వహిస్తామన్నారు. అదేవిధంగా వివిధ రకాల పూజా కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. కావున ఆలయ కమిటీ ప్రతినిధులను సంప్రదించి పూజా కార్యక్రమాల్లో భక్తులు పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ కలగర వీర్రాజుతో పాటుగా సభ్యులు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. మన జంగారెడ్డిగూడెం పట్టణానికి మధ్యస్థంగా వేయించేసినటువంటి శ్రీ గంగానమ్మ అమ్మవారి ఆలయం వెనుక భాగాన్ని వేయించేసి ఉన్న శ్రీ భక్తాంజనేయ స్వామి వారి యొక్క సన్నిధానంలో 3వ తేదీ బుధవారం రోజున హనుమద్వ్రతం సందర్భంగా శ్రీ భక్తాంజనేయ స్వామి వారికి ప్రతి సంవత్సరం కూడా 1,00,000 తమలపాకుల పూజా కార్యక్రమం అత్యంత వైభవపేతంగా కమిటీ వారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతోంది. అదేవిధంగా 3వ తేదీ బుధవారం రోజున శ్రీ భక్తాంజనేయ స్వామి వారికి హనుమద్వ్రతము మరియు 1,00,000 తమలపాకుల పూజా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ప్రాతకాలాన్నే స్వామివారికి సుప్రభాత సేవ, ప్రాతకాలార్చన కార్యక్రమాన్ని పరిపూర్తి చేసుకుని ఉదయం 8:30 సీతారాముల ఉత్సవమూర్తులు మేళతాళాలతో, మంగళ వాయిద్యాలతో, వేద మంత్రాలతో భక్తుల యొక్క జయ జయధ్వానాల మధ్య బ్రహ్మాండమైనటువంటి ఊరేగింపు కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. స్వామివారి సీతారామచంద్రమూర్తి పురవీధుల్లో విహరించిన తర్వాత స్వామివారిని వేదిక మీద వేంచేపు చేసి విశ్వక్షేణ ఆరాధన, పుణ్యాహ వాచనము, అలాగే స్వామివారికి పంచామృత మండపారాధన, కుంభ ఆరాధన, పంప ఆరాధన, అలాగే అగ్నిమదనము, అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమం, తదుపరి స్వామివారికి పంచామృతములతో సుగంధ పరిమళ ద్రవ్యాలతోటి అభిషేక తిరుమంజనము, అలంకార తిరుమంజనము, స్వామివారికి విశేష ఆరాధన కార్యక్రమం అయిన తర్వాత స్వామివారికి బాలభోగ నివేదన, అనంతరము వైఖానస వేద పండితుల చేత స్వామివారికి 1,00,000 తమలపాకుల పూజా కార్యక్రమం ప్రారంభమవుతుంది. తద్దశాంశం తర్పణము, సాయంత్రం 5:30 మహాపూర్ణావతితోటి, అలాగే స్వామివారికి నీరాంజన మంత్రపుష్పాలతోటి, వేద ఆశీర్వచనంతో ఈ కార్యక్రమాలన్నీ కూడా ఉదయం నుండి సాయంత్రం వరకు కూడా అత్యంత వైభవపేతంగా శ్రీ భక్తాంజనేయ స్వామి వారి 1,00,000 తమలపాకుల పూజా కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా విచ్చేసి ఈ పూజా కార్యక్రమంలో మీరు మీ గోత్రనామాదుడు అర్చన వరకు ఆలయం వద్ద కమిటీ వారిని సంప్రదించి మీ గోత్రనామాదులు నమోదు చేయించుకుని పూజా కార్యక్రమంలో పాల్గొవలసిందిగా తెలియజేస్తున్నాము. ప్రతి ఒక్కరూ కూడా స్వామివారిని దర్శించి స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించి తరించండి. ఇట్లా ఆలయ కమిటీ, జంగారెడ్డిగూడెం. భగవద్గీత అనేది మత గ్రంథం కాదని, మానవీయ విలువల్ని పెంపొందించే గ్రంథమని కిడ్స్ స్కూల్ ప్రిన్సిపాల్ కోరా రేవతి రాణి పేర్కొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని కిడ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో గీతా జయంతి కార్యక్రమాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. దీనిలో భాగంగా కిడ్స్ ఎడ్యుకేషన్ సొసైటీ అధ్యక్షులు కోరా నాగేశ్వరరావు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించగా శ్రీకృష్ణుడి విగ్రహానికి ప్రిన్సిపాల్ రేవతి రాణి పూలమాలలు వేసి అలంకరించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు త్రినాథరావుతో కలిసి ప్రిన్సిపాల్ రేవతి రాణి మాట్లాడుతూ భగవద్గీత యొక్క ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించారు. ప్రతి విద్యార్థికి గీత యొక్క సారాంశం తెలియజేసేందుకు తమ పాఠశాలలో గీతా పఠనం చేయిస్తున్నామన్నారు. ప్రతి విద్యార్థి గీత యొక్క సారాంశాన్ని తెలుసుకోవాలని సూచించారు. ఈ వేడుకలో భాగంగా విద్యార్థులు భగవద్గీత పఠనం చేశారు. ఈ కార్యక్రమంలో స్కూలు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈరోజు గీతా జయంతి సందర్భంగా విద్యార్థులందరికీ కూడా ఆ శ్రీకృష్ణుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. మనం గీత అనేది ప్రతిరోజు మనం స్కూల్లో చదువుకుంటున్నాం. ఈ రోజున గీతా జయంతి సందర్భంగా ఆ కృష్ణ పరమాత్మ ఎదురుగా ఈరోజు గీతా పఠనాన్ని మనం ప్రారంభించుకుందాం. గీత అనేది అందరూ ఎలా భావిస్తారు అంటే అదేదో హిందూ మత గ్రంథం అని భావిస్తారు. కానీ అది హిందూ మత గ్రంథం కాదు, భారతీయుల జీవన విధానానికి ఒక ప్రామాణిక గ్రంథం. అందుకే మన న్యాయస్థానాల్లో కూడా గీత మీద ప్రమాణం చేయించి నిజం చెప్పమని అక్కడ ఉన్నటువంటి నేరస్తుల్ని కోరుకుంటూ ఉంటారు. లేదా ఎవరైనా మనకి
ఆ సాక్షులు ఉంటారు కదా, ఆ సాక్షులకు కూడా గీత మీద ప్రమాణం చేయించి చెప్పిస్తారు. అందుకే గీత అనేది మన జీవన విధానాన్ని మార్చగలిగేటువంటి ఒక గ్రంథం. ఇది పఠించడం అనేది మన అదృష్టం. భగవద్గీత యొక్క ఆశయాన్ని, దాని యొక్క ప్రాముఖ్యతని, దాని అవసరాన్ని గురించి మేడం గారు చెప్పారు. మనం కూడా ఆ కారణం చేతనే క్రమశిక్షణతో కూడినటువంటి జీవన విధానం కోసం అని చెప్పి మొదటి నుంచి మన పాఠశాలలో గీతని అభ్యసింప చేయడం జరుగుతుంది. కనుక మీరు కూడా గీతని అధ్యయనం చేయడము అంటే మన సమాజానికి కావాల్సినటువంటి అవసరాలని, మన వ్యక్తిత్వాన్ని, భగవద్భక్తిని, మన జీవన విధానాన్ని అంతటినీ కూడా మనం ఆచరించే విధానాన్ని తెలుసుకుంటున్నట్లే. ఏం చెయ్యాలో ఏం చేయక్కర్లేదో తెలియజేస్తుంది. అన్నీ కూడా భగవంతుడికే సమర్పించుకొని మన కర్తవ్యాన్ని ఎక్కడా లోపం లేకుండా నిర్వర్తించుకోమనేది గీతా సారాంశం. ఇది కృష్ణ పరమాత్మ అర్జునుడికి బోధిస్తున్నట్లుగా చెప్పాడు. కానీ అర్జునుడికి బోధించడం మనం చూడకపోయినా ఆ గీతలో ఉండేటువంటి సారాంశం అంతటినీ కూడా మనకు తెలియజేస్తూ మనని అనుసరించాల్సిందిగా సమాజానికి ఉపకారం చేసే ఉద్దేశంతో మన జన్మ సాఫల్యత కోసం ఈ గీతను మనం పఠించడం చేయాలి. అందరం చేద్దాం. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, సాలుకు వడ్డీ రేట్లు 6% వడ్డీ, 30 రోజుల నుండి 179 రోజుల వరకు 9% వడ్డీ, 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు 10% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు 11% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12% వడ్డీ, 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు 12% వడ్డీ, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ 9% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత. మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం, అస్పారావుపేట రోడ్, వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాట్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక: త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ్ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 అండ్ 9492205527. వార్తల్లోకి తిరిగి స్వాగతం.
గోదావరి జిల్లా సాధన సమితి సభ్యులు చేస్తున్న కృషికి తాను అన్ని విధాలా సహకరిస్తానని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి హామీ ఇచ్చారు. తమ ప్రణాళికలో భాగంగా గోదావరి జిల్లా సాధన సమితి సభ్యులు రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథిని కలిసి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఏలూరు జిల్లాకు గోదావరి జిల్లా అని నామకరణం చేయడం సరైన నిర్ణయమే అన్నారు. ఈ అంశాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి కేబినెట్ సబ్ కమిటీ దృష్టికి తీసుకువెళ్తామని తెలిపారు. ఈ అంశాన్ని పూర్తి స్థాయిలో పరిశీలించి ఏలూరు జిల్లాకు గోదావరి జిల్లాగా గాని ఉత్తర గోదావరి జిల్లాగా గాని నామకరణం చేసేందుకు తమ వంతు కృషి చేస్తామని మంత్రి పార్థసారథి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సమితి సభ్యులు ఉప్పిడి శ్రీనివాసరావు, షేక్ ముస్తఫా, పాలపర్తి శ్రీనివాస్, రాజాన పండు, పాతూరి అంబేద్కర్, బొబ్బర రాజపాల్ కుమార్, నిట్టా రామ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేయాలనే ఆలోచనను కూటమి ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి జట్టి గురునాథరావు డిమాండ్ చేశారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని బాట గంగానమ్మ లేఅవుట్ కాలనీలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి, వైఎస్ఆర్సీపీ చింతలపూడి నియోజకవర్గ కన్వీనర్ కంబం విజయరాజుతో కలిసి గురునాథరావు మాట్లాడుతూ పేద విద్యార్థులకు వైద్య విద్యను అందించాలనే లక్ష్యంతో తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి 17 మెడికల్ కళాశాలను తీసుకువచ్చారని, అయితే వీటిని పీపీపీ విధానంలో ప్రైవేటీకరణ చేసేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. ఇదే గనుక జరిగితే పేద విద్యార్థులకు వైద్య విద్య దూరం అవుతుందన్నారు. ప్రభుత్వం తక్షణమే ఈ నిర్ణయాన్ని మార్చుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షులు కర్పూరం గుప్తా, మండల అధ్యక్షులు ఓరిగంటి నాగేంద్ర, నాయకులు ముప్పిడి శ్రీనివాసరావు, కుక్కల ధర్మరాజు, మొగిలినేడి శ్యామ్, సోమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. వాటిని ఆపుతీయాలి. దుర్మార్గంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేసి పేద ప్రజలకి విద్యా వైద్యం అందకుండా చేస్తున్న ఈ కూటమి ప్రభుత్వాన్ని కలుగొల్పించాలి. ప్రజలందరి దగ్గరికి వెళ్ళి ప్రభుత్వ కాలేజీలని ప్రైవేట్ చేయొద్దని చెప్పేసి సంతకాలు చేయించి వాటిని ఈ కోటి సంతకాలు సేకరించి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల తాలూకా వారిని గవర్నర్ గారికి విన్నవించి ఈ ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గ చర్యలను నిలపడానికి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ప్రస్తుతం ఎలక్షన్లు లేవు, ఇంకా 3 సంవత్సరాలు సుమారు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటుంది. మనకెందుకులే ఆఖరున సంవత్సరం ముందు ఒక 6 నెలల ముందు లాస్ట్ వెళ్ళి అబద్ధ ప్రచారాలు చేసి ఈ రకరకాల మాటలు చెప్పి మాయ మాటలు చెప్పి మళ్ళీ అధికారంలోకి రావచ్చు కదా అని చాలామంది నాయకులు, చాలామంది మేధావులు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకని మీరు ఇంత బాధపడుతున్నారు, ఇంత వైప్రశాలు పడుతున్నారు? మనం చూస్తున్నాం. గత సంవత్సరంన్నర కాలంగా కూటమి ప్రభుత్వ అధికారంలో కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల్ని ఎంతవరకు అమలు చేసింది అని మనం గుర్తు చేసుకుంటే వాళ్ళ వాగ్దానాలు అమల్లో 0 అని చెప్పుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్లో మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన 5 ఏళ్ల పరిపాలనలో ఈ రాష్ట్రంలో అద్భుతమైన పరిపాలన అందించారు. గాంధీజీ కలగన్న గ్రామ సచివాలయాన్ని అందించారు. ప్రతి గ్రామంలోనూ అధికారం కోసం గ్రామ సచివాలయాన్ని, రైతు భరోసా కేంద్రాలని, వెల్నెస్ సెంటర్ని ఇచ్చి గాంధీజీ కళల కన్నా గ్రామ స్వరాజ్యాన్ని మనం తీసుకొచ్చాడు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు. అంతేకాదు కొన్ని లక్షల 2.5 లక్షల వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. 2.5 లక్షల ఉద్యోగాలు ఇచ్చారు. ముఖ్యంగా 1,25,000 చొప్పున 1,25,000 ఉద్యోగాలు సచివాలయ వ్యవస్థలో ఇచ్చారు. కొన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీని అమలు చేస్తూ అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ అందిస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్ అన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో మండలంలో సోమవారం జరిగిన ఎన్టీఆర్ పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని కూటమి పార్టీల నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా కిషోర్ మాట్లాడుతూ సామాజిక పెన్షన్ల రూపంలో అర్హులకు ప్రతి నెల 4,000 రూపాయల నుంచి 15,000 రూపాయల వరకు అందిస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానిదే అన్నారు. ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని చెప్పడానికి ఇది ఒక నిదర్శనమన్నారు. ఎంపీ మహేష్ కుమార్, ఎమ్మెల్యే రోషన్ కుమార్ల సహకారంతో అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను అందించేందుకు తాము కృషి చేస్తున్నట్లు కిషోర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణ శివారులోని దండమూడి కళ్యాణ మండపంలో విద్యా వికాస్ జూనియర్ కళాశాల విద్యార్థులు సందడి చేశారు. విద్యా వికాస్ జూనియర్ కళాశాల ఆధ్వర్యంలో ది ఫ్రెషర్స్ గళ 2025 ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కళాశాల యాజమాన్యం పి సతీష్ చంద్, వి శ్రీనివాస్, వి ప్రసన్నలక్ష్మి, పి లక్ష్మీ ప్రసన్న మాట్లాడుతూ విద్యార్థి జీవితంలో ఇంటర్మీడియట్ విద్య ఎంతో కీలకమైందన్నారు. ప్రతి విద్యార్థి కష్టపడి చదివి భవిష్యత్తుకు చక్కటి బాటలు వేసుకోవాలని సూచించారు. విద్యార్థులకు ఉపశమనం కలిగించేందుకు ప్రతి ఏటా ఫ్రెషర్స్ డే వేడుకను ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. ఈ సంవత్సరం కూడా ఈ వేడుకను ఘనంగా నిర్వహించామని, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారని తెలియజేశారు. ఈ వేడుకలో భాగంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఆకట్టుకున్నాయి. కానీ పెద్దగా అరవకుండా ఎంజాయ్ చేయండి. లాస్ట్ ఎంజాయ్మెంట్ ఈ సంవత్సరంలో రేపటి నుంచి ఇంటికి డబుల్ కష్టపడండి, మంచి రిజల్ట్ తీసుకురండి. ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి ఎస్పెషల్లీ మళ్ళీ 468 స్కోర్ చేయడానికి ప్రయత్నం చేయండి. బైపీసీలో 437 అవ్వాలి మన ఈసారి మార్కు. సేమ్ టైం సీనియర్ ఇంటర్లో 468 ఫస్ట్ ఇయర్ ఉంటే మళ్ళీ సెకండ్ ఇయర్ కూడా 468 రావాలి. అంటే 96 మార్క్స్ ఉండాలి. దానికోసం అందరూ ప్రయత్నం చేయండి, మంచి మార్కులు సాధించండి, మంచి మంచి కాలేజీలో సీట్లు సాధించండి, కష్టపడండి. మీరు ఎంత కష్టపడితే మీ తల్లిదండ్రులు అంత హ్యాపీగా ఫీల్ అవుతారు. వాళ్ళ కష్టాన్ని మీరు తీర్చినాడు అవుతారు. మీరు బాగా కష్టపడి మంచి ర్యాంకులు తెచ్చుకొని మంచి కాలేజీలో చేరితే కనుక మీకు మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది. మీ ఫ్యూచర్ బట్టి మీ తల్లిదండ్రులకు సంతోషం ఉంటుంది. కనుక మీరు మ్యాక్సిమం కష్టపడి మంచి మార్కులు తీసుకొచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి. కాలేజీకి ఆప్షన్ తక్కువ అవ్వండి, రెగ్యులర్గా కాలేజీ ఇవ్వండి. ఎంజాయ్ చేసే టైంలో ఎంజాయ్ చేయండి, మిగతా టైంలో కష్టం చదువుకోండి. ఎంజాయ్ చేయండి అమ్మా. ఇప్పుడు ఈ నెలలో పెట్టడం ఏంటంటే అందరూ చదువు మూడ్లో ఉన్నారు, కొంచెం మీకు రిలాక్స్ అవ్వడానికి అవుతుంది అని చెప్పి నన్ను మనలో ప్లాన్ చేశారు. చక్కగా ఎంజాయ్
ఎయిడ్స్ వ్యాధికి మందు లేదని, నివారణ ఒకటే మార్గమని ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి ఆర్ఎంఓ డాక్టర్ రాంబాబు సూచించారు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేసేందుకు వివిధ రూపాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. అంతర్జాతీయ ఎయిడ్స్ దినోత్సవం పురస్కరించుకుని జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఆర్టీ కౌన్సిలర్ జి కృష్ణతో కలిసి డాక్టర్ రాంబాబు మాట్లాడుతూ అంతర్జాతీయ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా ఎయిడ్స్ వ్యాధిపై అవగాహన కలిగించేందుకు ర్యాలీ చేపట్టామన్నారు. ప్రతి ఒక్కరూ ఎయిడ్స్ వ్యాధిపై అవగాహన కలిగి ఉండాలన్నారు. అంతేకాకుండా ఏఆర్టీ సెంటర్ ద్వారా అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి ప్రతినిధులు, ఏఆర్టీ సెంటర్ ఉద్యోగులు, మండల న్యాయ సేవాధికారి సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి స్లోగన్స్తో మేమందరం కూడా కలిసి ఈ రోజున హెచ్ఐవి వ్యాధి గురించి మాట్లాడటానికి, నిశ్శబ్దాన్ని ఛేదించండి, హెచ్ఐవిని గురించి మాట్లాడుతూ ఉంటే మనుషుల్లో ప్రత్యేకమైనటువంటి పరివర్తనతో వారికి అవగాహన రావటం వల్ల ఈ వ్యాధి మీద ప్రత్యేకమైన శ్రద్ధ కలిగి ఏ రీతిగా దీన్ని నిర్మూలించాలనేది ప్రతి ఒక్కరికి అవగాహన కలిపేటువంటి సభగా సదస్సును మేము కండక్ట్ చేయడం జరిగింది. ఎంత ఎక్కువగా ఈ వైరస్ గురించి తెలుసుకుంటే అంత ఎక్కువ మనుషులు దాన్ని ఏ విధంగా అరికట్టాలనేది వారికి ఒక ప్రత్యేకమైన అవగాహన కలగటం కొరకు, హెచ్ఐవి అనే వైరస్కి మందు లేదని మనందరికీ తెలుసు, నివారణ ఒకటే మార్గం కనుక ఎప్పుడైతే మనం ఒక ప్రత్యేకమైన ప్రతిజ్ఞ కలిగి హోలీగా జీవించినప్పుడు ఈ వ్యాధి మీద మనకు ప్రత్యేకమైన నివారణ చేయటానికి ఒక పట్టు దొరుకుతుందని చెప్పి ఈ రోజున హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు అందరూ ప్రతి ఒక్కరు కూడా ఈ హెచ్ఐవి వైరస్ గురించి మాట్లాడటం జరిగింది. హెచ్ఐవి మీద ప్రతి ఒక్కరికి అవగాహన రావాలనే ఉద్దేశంతో ప్రపంచ దేశాలన్నీ కూడా డిసెంబర్ 1వ తారీఖున ప్రపంచ ఎయిడ్స్ దినం జరుపుకుంటున్నాము. ప్రతి ఒక్కరికి 95% ప్రతి ఒక్కరికి తన యొక్క హెచ్ఐవి స్థితి తెలిసి ఉండాలి. అలాగే హెచ్ఐవి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఏఆర్టీల మందులు వాడుతూ ఉండాలి. హెచ్ఐవితో మందులు తీసుకుంటున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వైరల్ లోడ్ చేయించుకోవాలి. అందువల్ల ప్రతి ఒక్కరు సామాన్య మనిషి ఏ విధంగా జీవిస్తున్నాడో అలాగే హెచ్ఐవితో ఉన్న వ్యక్తి కూడా జీవించడానికి, ఎక్కువ కాలం జీవించడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల ప్రతిరోజు కంపల్సరీ ఏఆర్టీ అనేది తీసుకోవాలి. ప్రపంచంలో ఈరోజు ఈ ఎయిడ్స్ మీద ప్రతి ఒక్కరు మాట్లాడుకోవడానికి ఈ రోజుని ప్రత్యేకించి ప్రపంచ ఎయిడ్స్ దినంగా పరిగణించడం అనేది జరుగుతుంది. జీలిగిమిలి మండలం ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ల సంక్షేమ సంఘం 8వ వార్షికోత్సవ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో భాగంగా సంఘ సభ్యుల సమావేశమై యూనియన్ కార్యకలాపాలపై చర్చించుకున్నారు. అదేవిధంగా ఒకరికి ఒకరు శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ఈ సందర్భంగా సంఘ ప్రతినిధులు మాట్లాడుతూ కొత్తగా ఫోటోగ్రఫీ వృత్తిలోకి అడుగుపెట్టిన వారు యూనియన్ సభ్యత్వం పొంది ఐడి కార్డు తీసుకోవాలన్నారు. సభ్యుల సమస్యల పరిష్కారానికి యూనియన్ కృషి చేస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంఘ మండల ప్రెసిడెంట్ రాగం సత్యనారాయణ, గౌరవాధ్యక్షులు కొప్పుల నాగరాజు, ఉపాధ్యక్షులు సోదెన్ శ్రీను, ఏలూరు జిల్లా సహాయ కార్యదర్శి తాటి బాలాజీ, జిల్లా సెక్రటరీ ప్రదీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. జీలిగిమిలి మండలం ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ల సంక్షేమ సంఘం 8వ వార్షికోత్సవ సందర్భంగా జీలిగిమిలి మండలంలో ఉన్న ఫోటోగ్రాఫర్స్ అందరూ కూడా యూనియన్లో జాయిన్ అవ్వాలని కోరడం అయింది. అలాగే ఇప్పటివరకు యూనియన్లో జాయిన్ అవ్వని ఫోటోగ్రాఫర్స్ అందరూ కూడా యూనియన్లో జాయిన్ అయ్యి సంఘం అభివృద్ధికి తోడ్పడాలని కోరడం అయింది. ఇతర మండలాలు కానీ ఇతర జిల్లాల నుంచి కానీ వచ్చి జీలిగిమిలి మండల పరిధిలో ప్రోగ్రామ్స్ తీసే ప్రతి ఒక్క వ్యక్తులు ఐడి కార్డు కలిగి ఉండాలి. అలాగే ఆయా మండలాల యూనియన్లో సభ్యత్వం కలిగి ఉండాలి. లేని ఎడల జీలిగిమిలి మండల పరిధిలో ఉన్న టీం వచ్చి వాళ్ళని చెక్ చేయడం జరుగుతుంది. వాళ్ళు తప్పనిసరిగా ఐడి కార్డు చూపించాలని కోరడం అయింది. చూపించిన ఎడల ఆ ప్రోగ్రాముని యూనియన్ వారు హ్యాండ్ ఓవర్ చేసుకొని దానికి వారు ఎవరైతే తీస్తున్నారో ఆ కస్టమర్కి అందజేయడం జరుగుతుంది. దీన్ని అందరూ గమనించవలసిందిగా కోరుచున్నాం. జీలిగిమిలి మండల యూనియన్ 8వ వార్షికోత్సవం సందర్భంగా మేము కొత్తగా వచ్చిన ఫోటోగ్రాఫర్లు చిన్న సూచనలు తెలియజేయడం జరుగుతుంది. ప్రతి ఫోటోగ్రాఫర్ కూడా యూనియన్ సభ్యత్వం కలిగి ఉండాలి. అలాగే ఏ మండలం నుంచి వచ్చినా మా యూనియన్లో ప్రోగ్రాం తీయాలంటే ఆ మండలం నుంచి ఒక సభ్యత్వం కలిగి ఉండాలి. అలా లేని ఎడల ఆ ఫోటోగ్రాఫర్ ప్రోగ్రామ్ని మేము తనిఖీ చేసి ఆ ప్రోగ్రామ్ని మేము హ్యాండ్ ఓవర్ చేసుకుంటాం.
అలాగే మేమే సొంతంగా తీసి ఆ కస్టమర్కి అందించడం జరుగుతుంది. జంగారెడ్డిగూడ మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు అల్లూరి రామకృష్ణ ఆధ్వర్యంలో గురవాయిగూడెంలోని మానవతా కమ్యూనిటీ హాల్ వద్ద ఆ సంస్థ నెలవారీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అల్లూరి శ్రీని ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అల్లూరి శ్రీని మాట్లాడుతూ కమ్యూనిటీ హాల్కు ఏసీ ఇస్తానని హామీ ఇచ్చారు. దీనితో మానవతా సేవా సంస్థ తరపున ఆయనను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ కమిటీ కన్వీనర్ త్రిపుర రమేష్, కార్యవర్గ సభ్యులు తన్నీర్ రామకృష్ణ, దల్లి అప్పలరెడ్డి, బేతా రమేష్, రీజియన్ చైర్మన్ దల్లి రామాంజనేయరెడ్డి, పల్లి వెంకటరెడ్డి, ఆత్మీయ సహకార కమిటీ అధ్యక్షులు గద్దె సత్యనారాయణ, కమిటీ సభ్యులు వెంకన్నబాబు, ఆశీర్వాదం, దుమ్మేటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఉంగుటూరు నియోజకవర్గంలో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేసి ప్రజా వేదికలో మాట్లాడిన సీఎం చంద్రబాబు. ఏలూరు జిల్లాకు గోదావరి జిల్లాగా నామకరణం చేయాలనే ఆలోచన రావడం శుభ పరిణామం. గోదావరి జిల్లా సాధన సమితి చేస్తున్న కృషికి పూర్తి స్థాయిలో సహకరిస్తానని తెలిపిన పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు. వార్షికోత్సవం సందర్భంగా జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో ఆఫర్ల మేళా, సద్వినియోగం చేసుకోవాలని కోరిన మాల్ మేనేజర్ బ్రహ్మానందరావు. భావితరాలకు ఆరోగ్యవంతమైన సమాజాన్ని అందించేందుకు యువత పాటుపడాలి. ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ వెంకటేశ్వరరావు సూచన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.